Good morning, children. Today, the second lesson, ideas of development. Why aspiration about what we would like to do and we have, how we would you like to live. అంటే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం, అభివృద్ధికి అంటే డెవలప్మెంట్కి ఆస్పిరేషన్స్ మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద డెవలప్మెంట్, వాట్ ఈస్ ద ఆస్పిరేషన్? డెవలప్మెంట్ every person is the individual growth of the development. Aspiration, your my thinking is a the lot of values, your thinking is different, my thinking is different, every person thinking is a so are different. Okay, aspiration means different kinds of things and useful to use us. ఓకే, ఇందువల్ల మీ యొక్క భావనలు కానీ నా యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, మీ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఎందువల్ల మీరు ఆలోచిస్తున్నప్పుడేమో ఒక రకమైన అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మన మైండ్లో ఆటోమేటిక్గా ఫంక్షన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అంటే లోపల ఉన్నటువంటి చిన్న చిన్న సిస్టమ్స్ ఏమవుతున్నాయో అవి ఎక్కువ ఆలోచించడానికి ప్రేరేపిస్తుంటాయి అన్నమాట. అంటే డెవలప్మెంట్ ఏంటి? డెవలప్మెంట్ అంటే ఒక మనిషి నిరంతరము అంటే ఏదైనా వర్క్ ద్వారా కానీ ఎనీ వర్క్ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ద్వారా అతను డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడు. ఎందువల్ల అతను ఈ డే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డే ఉండకూడదని కోరుకుంటాడు. దానివల్ల డెవలప్మెంట్ అనేది మోర్ దెన్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది. యాస్పిరేషన్స్ ఏంటి? ఒకరికి ఉన్నటువంటి విధాన భావాలు మరొకరికి ఉండవు అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, మీ క్లాస్లోనే స్టూడెంట్స్ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అందరూ బాగా చదివే విద్యార్థులందరూ తెలివైన వాళ్ళు కాదు, తెలివైన విద్యార్థులందరూ బాగా చదువుతారని కూడా చెప్పలేము. ఎందువల్ల వాళ్ళ యొక్క మెంటాలిటీని పెట్టండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, ఎలాగా ఒకరు చదివి ఒకరు చెప్పుగానే అర్థమైపోతూ ఉంటుంది, అంటే స్పీడ్గా క్యాచ్ చేయగలరు. కొంతమంది స్లోగా క్యాచ్ చేస్తుంటారు, కొంతమంది చెప్పింది 1-2 సార్లు చదివిన అర్థం కాదనమాట. అటువంటి టైప్లో యాస్పిరేషన్ అనేవి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. అందువల్ల ఏం చేస్తాం, మనము ఎక్కువ అభివృద్ధి చెందడానికి, భావాలను అభివృద్ధి పరచుకోవడానికి ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మనము నిరంతరం మాట్లాడుతూ ఉండాలన్నమాట అండి. ఆ విధంగా ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకి ముఖ్యమైన భావన అనమాట. కింద బాక్స్ చూడండి ఒకసారి. వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ అనమాట. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి మనుషులు వివిధ రకాల లక్ష్యాలు, వివిధ రకాల భావాలతో ఈ విధంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఏ విధంగా ఫ్యూచర్లో డాక్టరో ఇంజనీరో ఏదో అవ్వాలని గోల్స్ ఉంటాయి. కానీ దాన్ని రీచ్ అవ్వడానికి ముందు మన దగ్గర స్టాండింగ్ కార్పొరేషన్ అనేది ఉండాలన్నమాట అండి. ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మన దగ్గర వాంట్స్ అంటే కోరికలు అన్నమాట అండి. వాంట్స్ అంటే కోరికలు లేదా డిజైర్. వాంట్స్ అన్న డిజైర్ అన్న ఒకటే మీనింగ్ అనమాట. అంటే వాంట్స్ అంటే నార్మల్గా వర్డ్ అనమాట, డిజైర్ అంటే ఎకనామికల్గా వర్డ్. ఈ రెండు ఎకనామికల్ వర్డ్ అయినా ఎక్కువ ఇదే యూజ్ చేస్తుంటారు పీపుల్స్. డిజైర్ అన్న కోరికే, వాంట్ అన్న కోరికే. అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో అవి తీర్చుకోవడానికి మన కోరికలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనకి చాక్లెట్ తినాలని అంటే ఏంటి, అది కోరిక. కానీ అది నెరవేరడానికి చాలా సమయం పడుతుంది. అంటే ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, క్లాస్ రూమ్లో ఉన్నాం. అది తినడానికి దర్ ఇస్ నో పాసిబిలిటీ ఇన్ యువర్ ఛాన్స్, అంతే కదండి. క్లాస్ రూమ్లో ఉన్నసేపు మనకు తినడానికి అవకాశం ఉంది. అదే బయట ప్లేస్ ఉన్నప్పుడు ఇవి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ చదవడానికి పాసిబిలిటీ ఉండదు. అంటే మనం ఉన్నటువంటి ప్లేసెస్లో చేంజెస్ మారుతూ ఉంటాయి అన్నమాట అండి. అర్థమైంది కదా? అంటే మనం ఉన్నటువంటి ప్లేసెస్, అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, బయట ఉన్నప్పుడు ఫీలింగ్స్ ఏంటి అనేది డిఫరెన్షియేషన్ చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ పిక్చర్ చూడండి ఒకసారి. వితౌట్ వీ మే దే కెనాట్ డెవలప్ ఇన్ దిస్ సిస్టమ్, ఐ కెనాట్ డెవలప్ అంటే ఏంటి, ఒక రిక్షా పిల్లలు చూడండి, అతనిలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ని అతను ఒక్కడే లీడ్ చేస్తున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఇండియా చూసుకుంటే నెంబర్ ఆఫ్ అంటే 130 crore పీపుల్స్ ఉన్నారు ఇండియా మొత్తం మీద. అర్థమైంది కదండి. 130 crore పీపుల్స్ని డెవలప్మెంట్ అవ్వాలంటే 1 డేలో డెవలప్ అవ్వదు. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే హార్డ్ వర్క్ చేస్తున్నాడు, మనీ ఎర్న్ చేస్తున్నాడు. మీకు రిమైనింగ్ 4 మెంబర్స్ ఏం చేస్తున్నారు, ఈటింగ్ చేస్తున్నారు అనమాట. అర్థమైంది, దెర్ ఈస్ నో వర్క్స్ ఆఫ్ ద రిమైనింగ్ 4 మెంబర్స్, ఓన్లీ 1 వర్క్, ఓన్లీ 1 మ్యాన్ ఈజ్ only one man is also working every day, doing the work అనమాట. అర్థమైంది కదండి. అంటే రోజు ఇతను పని చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ 4 మెంబర్స్ ఏం చేస్తారు, ఇతను సంపాదిస్తున్న ఆదాయం ద్వారా వీళ్ళు బతుకుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇతనికి పర్ డే ఒక 100 రూపీస్ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అతను
ఏ ఫ్యామిలీ మెంబర్స్కి 25 రూపీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే వాళ్ళు తినడానికి వచ్చు. మిగతా రిమైనింగ్ వచ్చేసి ఏమున్నాయి, కరెంట్ బిల్లు, మిల్క్ ఇలాంటివన్నీ ఒక 50 రూపీస్ పోనీ. అర్థమైంది కదండి. ఇంకెంత ఉంది, ఇంకో 25 రూపీస్ ఉంది. ఆ 25 రూపీస్ సేవింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? సేవింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఎందువల్ల ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కష్టపడుతుంది ఎంతమంది? ఓన్లీ 1 పర్సనే కదండి, ఓన్లీ 1 పర్సనే కదా. రిమైనింగ్ 4 పర్సన్స్ ఏం చేస్తున్నారు? నో వర్కింగ్. అర్థమైంది కదండి. ఈ 25 రూపీస్ కూడా ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అయిపోతుంది, ఎక్స్పెండ్ అయిపోతుంది, అంటే ఖర్చు పెడేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి 5 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మాత్రమే కష్టపడితే రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా ఎటువంటి పని లేకుండా, బాధ్యత లేకుండా ఉన్నారనమాట. అందువల్ల ఏమవుతుంది, ఇతను ఎంత సంపాదిస్తున్నా అతని యొక్క ఆదాయం ఖర్చు అయిపోతుంది తప్ప మిగలడం లేదు. అందువల్ల ఏంటంటే ఇతనితో పాటు వీళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి 4 పర్సన్స్ ఇతనికి సహాయపడాలన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఎక్కువ డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, డైలీ లేబర్స్ చూడండి, ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకో, చిల్డ్రన్స్ వదిలేండి, అండ్ 1 to 10 years చిల్డ్రన్స్ వదిలేండి. అర్థమైంది కదా. అయితే 16 అనుకుందాం. తర్వాత ఏజ్ నుంచి వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఎంతో కొంత మనీ ఎర్న్ చేస్తుంటారు. ఎందువల్ల ఆ 4 మెంబర్స్ హార్డ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది, గ్రోత్ లెవెల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళకి సొసైటీలో ఒక స్టాండర్డ్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఆ విధంగా ఇటువంటి ప్లేసెస్ని మనం ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట అండి. ఇది ఇప్పుడు ఉండేది ఒక 20 years బ్యాక్ ఉండేదండి. ఈ సిస్టమ్ అంతా 20 years బ్యాక్ ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సెక్టర్స్ డెవలప్మెంట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మనకి లేకుండా పోయింది. ఎవ్రీ పర్సన్ షుడ్ బి గెట్ హార్డ్ వర్క్, ద లాట్ ఆఫ్ దేర్ మనీ ఈజ్ ఎర్నింగ్, ద స్టాండింగ్ బిల్డప్ విత్ సొసైటీ. ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవ్వరు ప్రతిరోజు కష్టపడి వాళ్ళ సొసైటీలో వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పుడు చదువుతున్నారు, ఫ్యూచర్లో డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఏదో అవుతారు. దానివల్ల ఏమవుతుంది, మీతో పాటు 4గురికి వర్కర్స్కి మీరు ఎంప్లాయీని క్రియేట్ చేస్తున్నారు. అందుకని కదండి, ఆ విధంగా వీళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. కానీ ఈ సిస్టమ్ అన్నది రాంగ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 మెంబర్స్ కూడా ఇతనికి సహాయపడితే వాళ్ళ ఫ్యామిలీ అనేది నెంబర్ ఆఫ్ గ్రోత్లో ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ సేమ్ పేజ్, అక్కడ బాక్స్ చూడండి, డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ అంటే ఎవరు, భూమి లేనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంత ప్రజలు అనమాట అండి. భూమికి ఎవరైతే లేదో వాళ్ళందరూ గ్రామీణ ప్రాంత ప్రజలు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే అంటే వర్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వాళ్ళు షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అంటే సీజనల్ అగ్రికల్చర్ చూడండి, అగ్రికల్చర్లో ఏం చేస్తారు, సీజనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టార్లో సీజనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందువల్ల అగ్రికల్చర్ సెక్టార్లో ఓన్లీ 6 months మాత్రమే వర్క్ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. సీజనల్ అగ్రికల్చర్ సెక్టార్లో 6 months మాత్రమే వర్క్ అనేది వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. రిమైనింగ్ 6 months ఏం చేస్తారు, ఎక్కడ వర్క్ ఉంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. కానీ రూరల్ పీపుల్స్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయగలరు, రూరల్లో ఉన్నటువంటి పీపుల్స్ ఏం చేస్తారంటే ఆల్ ఇయర్ మొత్తము ఏ చిన్న వర్క్ చిన్నదైనా, అంటే స్మాల్ వర్క్ అయినా బిగ్ వర్క్ అయినా వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు పని చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి, హాస్పిటాలిటీ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించాలి. వాళ్ళ ఫ్యూచర్లో లీడర్స్ కూడా అవ్వచ్చు అనమాట అండి. ఎందువల్ల వాళ్ళకి సరైనటువంటి ఆపర్చునిటీస్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి సొసైటీ పీపుల్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు అదర్ పర్సన్స్తో కూడా వీళ్ళు రీచ్ అవ్వగలరు అనమాట. బికమింగ్ లీడర్స్, అప్కమింగ్ జనరేషన్ లీడర్స్ అనమాట అండి. ఓకే, ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ అనమాట. అర్థమైంది కదండి. ఓకే, ప్రాస్పరస్ ఫార్మర్స్ ఈజ్ బిగ్ ఫార్మర్స్, అంటే మనీ ఎల్డర్స్ ఫార్మర్స్ అనమాట అండి. మనీ ఎల్డర్స్ ఫార్మర్స్ అంటే ఏంటి, ఎక్కువ ధనవంతులు అని అర్థం అనమాట. ప్రాస్పరస్ మీన్స్ బిగ్ మనీ లెండర్స్ అంటే ఏంటి, వాళ్ళు అప్పులు ఇస్తూ ఉంటారు. సొసైటీలో ఉన్నటువంటి స్మాల్ అంటే ఇప్పుడు స్మాల్ బిజినెస్ మ్యాన్స్కి రెంట్కి మనీ అప్పిస్తూ ఉంటారండి. అంటే డైలీ వేజెస్ ఉంటాయి కదండి, డైలీ ఫైనాన్స్ కలెక్షన్స్ అలా ఇస్తుంటారు. అంటే ప్రతిరోజు మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోయి 1000 రూపీస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఈవినింగ్ కలెక్టింగ్ 1000 బై ఎంతో కొంత, అంటే అప్పుడు ఉన్న పర్సంటేజ్ని బట్టి అండి, వాళ్ళ యొక్క సోల్డ్ని బట్టి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ షాప్ ఉంది. ఆ ఫ్రూట్ షాప్ ఆయన ఒక బిగ్ మనీ లెండర్ దగ్గర 1000 రూపీస్ తీసుకున్నాడు. ఇతను డైలీ ఇన్కమ్ ఇతను ఎక్స్పెండ్ చేస్తుంది ఎంత, ఇతను అమ్ముతుంది
అంటే సోల్డ్ అంటే అమ్మడం కదండి, బై అంటే కొనడం, సోల్డ్ అంటే అమ్మడం. 5000 రూపీస్ సోల్డ్ చేస్తున్నాడు అంటే ఈ తీసుకున్న 1000 రూపీస్ పోగా రిమైనింగ్ 4000 రూపీస్ ఉంటుంది. ఎవరికి? ఫుడ్స్ అమ్ముతున్న సెల్లర్స్కి. అంటే ఇందులో అంటే 1000కి 100 రూపీస్ 110 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంటాడు. రిమైనింగ్ అమౌంట్ అంతా వీళ్ళు ప్రాఫిట్ అన్నమాట. కానీ కొంతమంది ప్రాస్పరస్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే అంటే డైలీ వేజ్ లేబర్స్ ఎక్కడైతే లో ఇన్కమ్ అంటే లో ఎర్న్ మనీకి ఎక్కడైతే దొరుకుతారో, లో మనీ అంటే లో లెవెల్ ఆఫ్ అమౌంట్ వేజెస్, చాలా తక్కువ స్థాయి ధరకి ఎవరైతే కూలి వాళ్ళు దొరుకుతారో వాళ్ళ చేత ఎక్కువ పని చేయించుకోవడము ఈ ప్రాస్పరస్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువ అమౌంట్ని అంటే ఎక్కువ వాళ్ళ నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా అలవాటు చేసుకుంటూ ఉంటారన్నమాట అండి. అర్థమైంది కదా? ల్యాండ్లెస్ రూరల్ లేబర్స్ అంటే వీళ్ళకి అగ్రికల్చర్ సీజన్లో మాత్రమే సీజనల్ వర్క్ అనేది క్రియేట్ అవుతుంటుంది. రిమైనింగ్ 6 months వాళ్ళు ఎక్కడికి అంటే గో ఫర్ ట్రాన్స్ఫర్స్ ఎనీ ప్లేసెస్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేసెస్. ద క్రియేటింగ్ ఆఫ్ ది డిపెండ్స్ అపాన్ యువర్ అవర్ హార్మ్స్ అన్నమాట. వాళ్ళ చేతి మీద వాళ్ళు డిపెండ్ అవుతూ వర్క్ చేసుకుంటారు. కానీ రూరల్ పీపుల్స్ ఏం చేస్తారు? వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలని వాళ్ళు గవర్నమెంట్కి రిక్వైర్మెంట్ చేస్తుంటారు. అలాగే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇలాంటివి ఉంటాయి కదండి, అవన్నమాట. ప్రాస్పరస్ ఫార్మర్స్ ధనిక భూస్వాములు అంటే ఎక్కువ ఆదాయం కలిగినటువంటి ప్రజలు అన్నమాట అండి. నెక్స్ట్, ఫార్మర్స్ ఆర్ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. చూడండి పేజ్ నెంబర్ 15 బాక్స్. ఫార్మర్స్ ఆర్ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అంటే ఏంటి? అంటే పర్వత ప్రాంతాల దగ్గర నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం పండిస్తూ ఉంటారు. ఇందువల్ల అక్కడ అంటే ప్లెయిన్ మౌంటైన్స్ తెలుసు కదండి, మౌంటైన్స్ దగ్గర ప్లాట్యూస్ ఉంటాయి, పీఠభూములు అంటే సారవంతమైన భూమి. ఇక్కడ వీళ్ళకి వర్షపాతము పైనుంచి వస్తుంటుంది. రైనింగ్ అనేది పైన స్మాల్ కెనాల్స్ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అది రైనీ సీజన్ మాత్రమే వస్తుంటుంది. రైనీ సీజన్ ఎంత అంటే డ్యూరేషన్ టైం ఎంత అవుతుందో అంత టైము ఆ రైన్ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట అండి. అర్థమైంది కదా? ఆ టైంలోనే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఏరియా పీపుల్స్ ఆ రైనీ సీజన్ మీద డిపెండ్ అవుతూ వాళ్ళ అగ్రికల్చర్ని గ్రోత్ చేస్తూ ఉంటారనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఏ రూరల్ ఉమెన్ ఫర్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ అంటే గ్రామీణ ప్రాంతంలో భూమి కలిగినటువంటి మహిళలు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది చూడండి ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్స్ లెక్కర్కి ఎడిక్ట్ అవ్వడము, అర్థమైంది కదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఫ్యామిలీస్ వదిలేస్తుంటారు, లేకపోతే హస్బెండ్ చనిపోవడము, లేకపోతే మిస్సింగ్, లేకపోతే సో మెనీ కేసెస్లో ఇన్ఫెక్ట్ ఉండడం వల్ల ఇలా ఏం చేస్తారు? వాళ్ళు సొంతంగా వాళ్ళ భూమిని సాల్వ్ చేసుకుంటూ పండించుకుంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలిసినటువంటి సింపుల్ నాలెడ్జ్తో వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేస్తుంటారు. ఇక్కడ రూరల్ పీపుల్స్ ఉన్నటువంటి ఉమెన్స్ అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్, అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటండి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ ద డే బై డే ఏదో పాస్ అవుట్ పర్సంటేజ్ గ్రోయింగ్. ఏమవుతుంది? పర్సంటేజ్ అనేది గ్రోయింగ్ పెరుగుతూ ఉంది. నెంబర్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ కమింగ్ అవుట్ సైడ్. అర్థమైంది కదండి? క్యాంపస్ ఇంటర్వ్యూస్ నో ఎలక్టెడ్, గవర్నమెంట్ జాబ్స్ ఈజ్ నో government job is not elected. Private sectors number of people are depend upon only one work is depends upon number of students in activity. అంటే ఏంటి? ఒక ఉద్యోగానికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది వాళ్ళ యాక్టివిటీగా ఉంటారు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఒకే ఒక జాబ్ ఉందండి మన రీజియన్లో, ఒక మనకు తెలిసినటువంటి కంపెనీలో ఒకే ఒక జాబ్ ఉంది, అది కంప్యూటర్ ఆపరేటర్. అర్థమైంది కదండి? కంప్యూటర్ ఆపరేటర్ ఉంది, ఒకే ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ కోసము ఒక 100 members వచ్చారు. అంటే వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే కదండి. కానీ రిక్వైర్మెంట్ ఎంతమందికి ఉంది? ఓన్లీ 1% ఉంది. రిమైనింగ్ 99% ఎవరు? అన్ఎంప్లాయిడ్ అనమాట అండి. అంటే అక్కడ కావాల్సింది ఓన్లీ 1% ఆఫ్ ది రిక్వైర్మెంట్ అండ్ ప్లే ద సేమ్ జాబ్. రిమైనింగ్ 99% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అన్ఎంప్లాయిడ్ అనమాట. ఈ అన్ఎంప్లాయిడ్ తగ్గించాలంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్స్ కానీ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ బిల్డ్ అనమాట ఉంది. దాని ద్వారా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు యొక్క నిరుద్యోగిత తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ 1991కి బిఫోర్ చూసుకుంటే 1991 అట్ ది టైమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. అర్థమైంది కదండి? ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడైతే ఇండియాకి వెల్కమ్ చెప్పారో అప్పటి నుంచి ప్రైవేట్ సెక్టర్ అనేది బాగా డెవలప్మెంట్ అయిందన్నమాట అండి. ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట అండి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే ఇండియాలో
ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాయో అప్పటి నుంచి అన్ఎంప్లాయ్మెంట్ అనేది గ్రోత్ తగ్గిందనమాట. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి, అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది తగ్గిందనమాట. నెక్స్ట్ ఏ బాయ్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. ఇక్కడ చూడండి, ఏ బాయ్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, ఏ గర్ల్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, సేమ్ పొజిషన్ అనమాట. అంటే బాయ్ అనే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఇస్తారు. లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది క్రియేటెడ్ బై పేరెంట్స్. ఇందువల్ల ఆడపిల్లల కన్నా మగపిల్లలకి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, వీళ్ళు భవిష్యత్తు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేస్తాం, తర్వాత మనం చూడరు, మగపిల్లలతో చూస్తారు. కానీ సొసైటీలో ద నెంబర్ ఆఫ్ పేరెంట్స్ విల్ బి చేంజ్ మైండ్ సెట్. అంటే బాయ్స్ కన్నా గర్ల్స్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫ్యామిలీస్. ఎందువల్ల మగపిల్లల కన్నా ఆడపిల్లలే మనల్ని బాగా చూస్తారని నమ్మకం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి కింద, షీ గాట్స్ మచ్ ఫ్రీడమ్ యాజ్ బ్రదర్ అండ్ షీ ఏబుల్ టు డిసైడ్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. అంటే ఆ ఇంట్లో ధర్మచనులు ఉన్నారనుకోండి, అన్నయ్యకి ఇచ్చిన స్వేచ్ఛ అమ్మాయికి కూడా ఇస్తుంటారు. కానీ కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్లో, అందరికీ కాదండి, ఇప్పుడు పర్టికులర్ ఫ్యామిలీస్లో మాత్రమే బ్రదర్స్తో పాటు అంటే బాయ్తో పాటు గర్ల్ కూడా సేమ్ ఫ్రీడమ్ అనేది క్రియేట్ చేస్తుంటారు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఏం చేస్తారు, రెస్ట్రిక్షన్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఏం చేస్తుంది, నాకు మా అన్నయ్యలా స్వేచ్ఛ కావాలి, నేను ప్రాస్పరస్గా అంటే లివింగ్ టుగెదర్ అనమాట, కలిసి జీవించాలి పేరెంట్స్తో అనుకుంటుంది. అలాగే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటుంది అనమాట. అండ్ ఆదివాసీ ఫ్రమ్ పైనింగ్ ఫీల్డ్స్ అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు అనమాట అండి. గిరిజన ప్రాంతాలు తెలుసు కదండి, ఇలా అంటే విజయనగరము, శ్రీకాకుళము ఇలా వెళ్తుంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు అనమాట. వాళ్ళు ఎలా బతుకుతుంటారు, అక్కడ అడవుల్లో దొరికేటువంటి అంటే ఫారెస్ట్లో దొరుకుతున్నటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట అండి. అంటే వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు అక్కడ మైనింగ్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఫారెస్ట్లో మైనింగ్ ఫీల్డ్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ మైనింగ్ ఫీల్డ్స్ నుంచి వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోమంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. అర్థమవుతుంది కదండి, కల్చర్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. వాళ్ళకి గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ కల్పించిన తర్వాత వాళ్ళు వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అర్థమైంది కదండి. ద పర్సన్ ఫ్రమ్ ఫిషింగ్ కమ్యూనిటీ ఇన్ ద కోస్టల్ ఏరియా, సముద్ర తీరరేఖ ప్రాంతాల్లో చేపలు పట్టేటువంటి జాలర్లు అనమాట అండి. వాళ్ళకి సముద్రమే ముఖ్యమైనటువంటి రిసోర్స్ అనమాట, అంతే కదండి. ఫిషర్స్ మ్యాన్కి ఓషనే కదండి మెయిన్ రిసోర్స్. వాళ్ళ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓషన్ నుంచే వస్తుంది. వాళ్ళు ఫిష్ని ఎప్పుడైతే క్యాష్ చేసి సోల్ చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుంటుంది అనమాట. అటువంటి కోస్టల్ ఫీల్డ్స్ ఉన్నటువంటి కోస్టల్ రీజన్ నుండి ఫిషర్స్ మెన్స్కి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తూ డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారనమాట అండి. అర్థమైంది కదా. టుడే దిస్ క్లాస్ కంప్లీటెడ్. టుమారో we will discussion the remaining topic.